హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో కోటప్పకొండ మెట్ల పూజ గురించి మేము ప్రీవియస్ ఒక కోరిక కోరుకున్నాము. సో అందుకని అది నెరవేరినందుకు మేము మెట్ల పూజ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మెట్ల మార్గం స్టార్టింగ్లోనే వినాయకుడు ఉంటారు. వినాయకుడిని దర్శించుకొని అక్కడే మేము ఒక బకెట్లో పసుపు, ఒక బకెట్లో కుంకుమ అనేది కలుపుకొని స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అసలు ఈ టెంపుల్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఫ్రెండ్స్. ఇది చిలకలూరుపేట, నరసరావుపేటకి దగ్గరలో ఉంటుంది. మేమైతే నరసరావుపేట నుంచి వస్తున్నాము. నరసరావుపేటకి ఇది 18 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మేమైతే మెట్ల పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్. అసలు ఈ మెట్ల పూజ ఎందుకు చేస్తారంటే, ప్రీవియస్గా మనకి రోడ్డు ప్రయాణం అనేది ఉండదు కాబట్టి అందరూ మెట్ల ద్వారానే దేవుని దర్శించుకునే వాళ్ళంట. సో అలాగా స్వామివారిని ఏదైనా కోరుకొని అది నెరవేరితే స్వామివారి మెట్టుకి బొట్టు పెట్టుకొని వస్తామని అందరు మొక్కుకునే వాళ్ళంట. సో అది నెరవేరితే ఇట్లా చేసేవాళ్ళు. బట్ అందులో కూడా ఒక మంచి ఉందంట. అదేంటంటే, ఎవరైనా ఏమైనా గాయాలైతే ఆ మెట్ల మార్గంలో ఆ పసుపు కుంకుమ అనేది ఆ గాయానికి పెట్టుకునే వాళ్ళంట. సో గాయం అనేది మానిపోతుందంట. సో అలాగా అది ఒక ఆచారంగా వచ్చేసింది. ప్రజెంట్ అయితే అది మొక్కుబడిగా చేస్తున్నారంట ఫ్రెండ్స్. మాతో అయితే చాలా కోతులు మాతో పాటు పై వరకు మెట్లన్నీ ఎక్కేసినాయి. బట్ మమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. ఫైనల్గా అయితే మేము గొల్లబామ ఆలయం వరకు వచ్చేసాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం మెట్లు అయితే కంప్లీట్ అయినాయి. అసలు ఈ కోటప్పకొండ చరిత్ర అంతా గొల్లబామ దేవి నుంచే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆ చరిత్ర అంతా, ఆ స్టోరీ అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, గొల్లబామ ఇదంతా టాప్ వ్యూ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము మెట్లయితే ఎక్కాము, ఆల్మోస్ట్ పైకి వెళ్ళేంత వరకు వెళ్ళాము. బట్ పెయిన్స్ ఏమన్నా వస్తాయేమో అనుకున్నాము, బట్ ఏం రాలేదు. చాలా బాగుంది. స్వామి పవర్ అంటే అదేనేమో. సో ఇక్కడ పంతులు ఏం చెప్పారంటే, కొంతమంది ఆనందవల్లి వరకే బొట్టు పెట్టుకునే వాళ్ళంట, ఇంకా అక్కడి నుంచి పెట్టేవాళ్ళు కాదంట. సో ఆయన దేవుడి వరకు పెట్టుకుంటా వెళ్ళండి అమ్మ అన్నారు. మేమైతే దేవుడి వరకు పెట్టుకుంటా వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇక్కడే ఉంటారు. మీకు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోవచ్చు. బట్ మేమైతే మా పూజ కంటిన్యూ చేస్తున్నాము ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియోలో మెట్ల పూజ గురించి మీకు ఏమైనా విషయాలు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చేసాము, దేవస్థానం దగ్గర వరకు వచ్చేసాము పైకి. మీరు చూడండి ఫ్రెండ్స్, మీకు ఎవరైనా వీలైతే స్వామివారిని దర్శించుకోండి కోటప్పకొండ దగ్గరికి వస్తే. ఎప్పుడైనా దేవుడు మాత్రం చాలా పవర్ఫుల్. ఇది త్రికోటేశ్వర స్వామి అంట. అంటే 3 పర్వతాలు ఉంటాయి, వాటినన్నింటి కలిపి త్రికోటేశ్వర అంట. ఇక్కడే మనకి మీద దక్షిణామూర్తి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏంటంటే, స్వామివారు దక్షిణ మొహంగా ఉంటారు కాబట్టి అందుకని దీన్ని మీద దక్షిణామూర్తి అంటారంట. సో నంది అయితే రీసెంట్గా పెట్టారు, చాలా బాగుంది. మేమైతే కొండపైకి వచ్చేసాం ఫ్రెండ్స్. సో మా తమ్ముడు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. అక్కకు పాపం తమ్ముళ్ళు చేయాల్సిందే కదా. సో ఇదంతా టెంపుల్ టాప్ వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడే మనకి అన్నదానం ఉంటుంది, డైలీ అన్నదానం కూడా ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. మీకు ఎవరైనా పాసిబిలిటీ ఉంటే వెళ్ళి దర్శించుకోవచ్చు, అన్నదానం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మహాశివరాత్రి టైంలో అయితే అసలు చాలా అంటే చాలా రష్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా లక్షలాది మంది అయితే వస్తుంటారు దేవుని దర్శించుకోవడానికి. సో ఇది గుడి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మెయిన్. కొంతమంది అయితే ఈ స్టెప్స్ వరకే మెట్ల పూజ చేస్తారు, బట్ మేమైతే కింద నుంచి చేసుకుంటా వచ్చాము. గుడి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. అయితే కొండపైన చాలా కోతులు ఉంటాయి, బట్ ఏం చేయవు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడి దగ్గర నుంచి పైకి పుట్ట ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పుట్ట వరకు మేము పెట్టుకుంటా వెళ్తున్నాము.
మీకు ఆ లెఫ్ట్ సైడ్లో స్వామివారి గుడి ఉంటుంది. బట్ ఇది రైట్ సైడ్కి వచ్చేసరికి పైకి పుట్టకి వెళ్ళే దారి. మేము పుట్ట వరకు వెళ్ళి పెట్టుకున్నాము. పుట్ట వరకు మనకి స్టెప్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఎవరైనా ఇట్లా మెట్ల పూజ చేస్తుంటే దాని గురించి ఏమన్నా విషయాలు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే మా మెట్ల పూజ కంప్లీటెడ్. సో పసుపు చెయ్యి, కుంకుమ చెయ్యి. మేమైతే ఇంకా స్వామివారిని దర్శించుకొని ఇక్కడే మేమందరం ఉన్నాము. సో మేమే ఇక్కడే తినేసి మేమైతే ఇంకా రిటర్న్ అయ్యాము ఇంటికి. పైనుంచి మనకి కిందకి వెళ్ళడానికి ఈ లిఫ్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.